ఆకాశంలో మబ్బులున్నప్పుడు సోలార్ ప్యానెల్ పనిచేస్తుందా? అవును. వర్షాకాలంలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది. కానీ తక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. మీకు సింపుల్గా అర్థమైనట్టు చెప్తాను చూడండి. బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు 100% అనేది సోలార్ ప్యానెల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే సన్లైట్ అనేది డైరెక్ట్గా సోలార్ ప్యానెల్ మీద పడడం వల్ల ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎండ తక్కువగా ఉన్నప్పుడు 50 నుంచి 80% వరకు సోలార్ ప్యానెల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడక్కడ మధ్యలో మబ్బులు వచ్చినా పర్లేదు, బాగానే పనిచేస్తుంది. మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే బయట క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు 10 నుంచి 20% మాత్రమే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల సన్లైట్ అనేది డైరెక్ట్గా సోలార్ ప్యానెల్ మీద ఎక్కువగా పడదు. ఈ మబ్బులు అనేవి సన్లైట్ ని అడ్డుకుంటాయి. అందుకే 10 నుంచి 20% మాత్రమే కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మరి వర్షాకాలంలో ఫుల్లీ రైనీ సీజన్ ఉన్నప్పుడు 10 నుంచి 20% మాత్రమే కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే భారీ మబ్బుల వల్ల సోలార్ ప్యానెల్ అనేది కరెంట్ ప్రొడ్యూస్ తక్కువగా చేస్తుంది, కానీ పూర్తిగా మాత్రం ఆగిపోదు. ఇంకా రాత్రి సమయంలో నైట్ టైం అయితే 0% కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఎండాకాలంలో నైట్ టైం అనేది ఎక్కువ వేడి ఉంటుంది. వేడి ఎక్కువ ఉన్నంత మాత్రాన సోలార్ ప్యానెల్ అనేది కరెంట్ ప్రొడ్యూస్ చేయదు. కేవలం సన్లైట్ ద్వారానే సోలార్ ప్యానెల్ అనేవి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే చల్లగా ఉన్నా సరే బయట ఎండ ఎక్కువగా ఉందనుకోండి, కరెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. మరి మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ కరెంట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్ టైం అయితే పూర్తిగా 0, ఎందుకంటే సన్లైట్ ఉండదు కాబట్టి. ఫైనల్గా ఏంటంటే సోలార్ ప్యానెల్ అనేవి వేడితో కాదు, సన్లైట్ ద్వారా పనిచేస్తాయి. అయితే ఇక్కడ సన్లైట్ నుండి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సింపుల్గా మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ అని. అంటే సన్లైట్లో ఫోటాన్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్లో సిలికాన్ సెల్స్ అనేవి చిన్నవి చాలా ఉంటాయి. ఎప్పుడైతే సన్లైట్ అనేది సోలార్ ప్యానెల్స్ మీద ఉండే సిలికాన్ సెల్స్ మీద పడుతుందో ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీనివల్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం యాక్చువల్గా ఇంట్లో వాడే కరెంట్ ఏంటంటే ఏసీ కరెంట్. ఈ ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, ఇదంతా కూడా ఏసీ కరెంట్. కాకపోతే ఇక్కడ సోలార్ ప్యానెల్స్లో జనరేట్ అయ్యింది డీసీ కరెంట్. ఈ డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మార్చాలంటే ఒక యూనిట్ కావాలి, అదే ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ అనేది డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మార్చి ఈ ఏసీ కరెంట్ అనేది మన ఇంట్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడి నుంచి మన ఫ్యాన్లు, లైట్లు అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సన్లైట్ అనేది సోలార్ ప్యానెల్ మీద పడుతుంది. సెకండ్, ఈ సోలార్ ప్యానెల్ అనేది డీసీ కరెంట్ జనరేట్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి ఇన్వర్టర్ అనేది ఈ డీసీ నుంచి ఏసీగా మారుస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఈ ఏసీ కరెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్తుంది. ఫిఫ్త్ వచ్చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి మనం ఏసీ ఫ్యాన్లు అంటే ఇంట్లో వాడాల్సిన కరెంట్ అంతా యూజ్ చేస్తాం అనమాట. అయితే మన ఇంటికి సోలార్ ప్యానెల్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చిన లైన్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అయితే సోలార్ ప్యానెల్ నుంచి ఎంత కరెంట్ వాడామో, నైట్ టైం అనేది పవర్ ఉండదు కదా, అప్పుడు గవర్నమెంట్ పవర్, ఈబీ పవర్ నుంచి ఎంత వాడామో మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ కాల్కులేట్ చేసేది నెట్ మీటర్. ఈ నెట్ మీటర్ అంటే ఏంటి? మనం సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నప్పుడు మనం జనరల్గా వాడుతూ ఉంటాం కదా ఎలక్ట్రికల్ మీటర్ అనేది, ఇది రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి ఈ నెట్ మీటర్ అనేది పెడతారు అనమాట. అప్పుడు సోలార్ నుంచి ఎంత వాడుతున్నామో, గవర్నమెంట్ నుంచి ఎంత వాడుతున్నామో ఇది కౌంట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనిపైన అదే ఇప్పుడు నేను ముందు చెప్పిన పాయింట్ అబ్జర్వ్ చేసి ఉంటే, నైట్ టైం అనేది కరెంట్ ఉండదు కాబట్టి ఎలక్ట్రికల్ బోర్డు అంటే గవర్నమెంట్ పవర్ యూజ్ చేస్తారని చెప్పాను. సోలార్ సిస్టంలోనే 3 టైప్స్ ఆఫ్ సోలార్లు ఉంటాయండి. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ మూడింటి గురించి తెలుసుకుని సోలార్ సిస్టమ్ అనేది పెట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 2 BHK హౌస్కి ఎన్ని కిలోవాట్ల సోలార్ సిస్టమ్ అవసరం? 2 BHK హౌస్ అనేది అన్ని హౌసులు ఒకేలా ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాడుతున్న వస్తువులు బట్టి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. కేటగిరీ 1 జనరల్గా ఏసీ లేని 2 BHK హౌస్. దీంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, 3-4 ఫ్యాన్లు, 4-5 లైట్లు, ఇవి జనరల్గా ఉంటాయి కదా. ఈ వస్తువులు యూజ్ చేస్తున్నప్పుడు మనకు నెలవారీగా 100 నుంచి 200 యూనిట్ల వరకు అయితే మనకు అవసరం పడుతుంది. అలాంటప్పుడు మనం ఎన్ని కిలోవాట్ల సోలార్ తీసుకోవాలి? 2 కిలోవాట్ తీసుకోవాలి. 2 కిలోవాట్ని ఎలా మనకు తెలిసిందంటే, 1 కిలోవాట్ వచ్చేసి రోజుకి 4 యూనిట్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 2 కిలోవాట్లు వచ్చేసి 8 యూనిట్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 2 కిలోవాట్ అయితే. అదే నెలవారీ మొత్తం వచ్చేసి 240 నుంచి 300 యూనిట్లు అయితే ఈ 2 కిలోవాట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం నెలవారీ ఎంత యూజ్ చేస్తాం యూనిట్లు? 100 నుంచి 200. ఈ 2 కిలోవాట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 200 నుంచి 300. అందుకే 2 కిలోవాట్ అయితే సేఫ్ జోన్లో పెట్టుకోండి. ఇలా తీసుకుంటే మన కరెంట్ బిల్ అనేది 0 అవుతుంది. కానీ ఒక్క విషయం, ఇప్పుడు మన ప్రజెంట్ హౌస్లో 2 BHK హౌస్లో ఏసీ లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏసీ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ 2 కిలోవాట్ అనేది సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? అదే కేటగిరీ 2 మీడియం హౌస్, ఒక ఏసీ ఉన్న 2 BHK హౌస్. ఇంట్లో ఉండే వస్తువులు మనం చెప్పాం కదా, ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఇవన్నీ కాకుండా ఏసీ అనేది ఇప్పుడు యాడ్ అవుతుంది. సపోజ్ మన ఇంట్లో 1.5 టన్ ఏసీ అనేది రోజుకు 6 నుంచి 8 గంటలు మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. మనకి నెలవారీ వచ్చే యూనిట్లు వచ్చేసి 250 నుంచి 300 యూనిట్లు అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అయితే తీసుకోవాలి. ఎందుకు? 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అయితే రోజుకి 12 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. 12 యూనిట్లు అంటే నెలకి 360 నుంచి 400 యూనిట్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనం వాడుతున్న యూనిట్లకి దీనికి దగ్గర సరిపోతుంది. కాబట్టి
3 కిలోవాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఏసీ యూజ్ చేసినా సరే కరెంట్ బిల్ అనేది జీరో అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది 3 కిలోవాట్‌కే వెళ్తున్నారు. 2 బీహెచ్‌కే హౌస్ ఖచ్చితంగా ఒక ఏసీ ఉన్నోళ్ళైతే 3 కిలోవాట్ తీసుకోండి. కేటగిరీ 3 లగ్జరీ హౌస్. 2 ఏసీలున్న 2 బీహెచ్‌కే హౌస్. ఇంట్లో ఉండే వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, ఈ ఫ్యాన్లు ఇవన్నీ కాకుండా 2 ఏసీలు, ఒక గీజరు ఇవన్నీ వాడుతుంటే మనకి నెలవారీ వచ్చేసి యూనిట్లు వచ్చేసి 450 నుంచి 500 పైనే వస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సిన సోలార్ ప్యానెల్ సైజ్ వచ్చేసి 5 కిలోవాట్. ఈ 5 కిలోవాట్ యూజ్ చేస్తూ ఉంటే మనం వాడుతున్న ఏసీ బిల్‌కి దీనికి జీరో అవుతుంది కరెంట్ బిల్ అనేది. అయితే ఇక్కడ గ్రిడ్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేసి మొత్తం సంస్థని గ్రిడ్ అంటారు. సింపుల్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చే కరెంట్. ఫస్ట్ వచ్చేసి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో సోలార్ ప్యానెల్ అనేది కామన్గా ఉంటుంది. మన ఇంటికి ఎంత అవసరమైతే అంత సోలార్ ప్యానెల్ అనేది పెట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ పవర్ మనకు ఉన్నంత వరకు సోలార్ అనేది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అదేంటి గవర్నమెంట్ పవర్ ఉన్నంత వరకు మాత్రమే సోలార్ పవర్ ఉంటే మనం పెట్టించుకొని లాభం ఏంటి? అసలు ఎందుకు పోతుంది పవర్? ఇంతకుముందు చెప్పినట్టు సోలార్ ప్యానల్స్ డీసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డీసీని ఏసీగా కన్వర్ట్ చేయడానికి మధ్యలో ఇన్వర్టర్ అనే యూనిట్ వాడుతామని చెప్పాను కదా. అసలు ఈ ఇన్వర్టర్ ఎలా ఆన్ అవుతుంది? మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ ద్వారా ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. సోలార్ ప్యానల్ నుంచి వచ్చే పవర్ ద్వారా ఇన్వర్టర్ అనేది ఆన్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే పవర్ ద్వారా ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ పవర్ పోతుందో ఈ ఇన్వర్టర్ అనేది ఆగిపోతుంది. సోలార్ ప్యానల్ నుంచి వచ్చే డీసీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ అనేది పని చేయదు కాబట్టి మన ఇంటికి అయితే పవర్ సప్లై ఉండదు. గవర్నమెంట్ పవర్ ఉంటేనే మన ఇంటికి పవర్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అయితే ఇది ఎలాంటి ఏరియాలో యూజ్ చేయాలంటే మనం ఉంటున్న ఏరియాలో ఎక్కువగా పవర్ పోదు, పర్లేదు, బాగానే ఉంటుంది. అలాంటి ఏరియాలో ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోండి, నో ప్రాబ్లం. అయితే ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో బ్యాటరీ పికప్ అనేది ఉండదు. ఒకవేళ కరెంట్ పోతే స్టోర్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సెకండ్ వచ్చేసి ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ పేర్లోనే ఉంది ఆఫ్ గ్రిడ్, అంటే గవర్నమెంట్ పవర్ అనేది ఉండదు. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, గవర్నమెంట్ పవర్ పోతే మన బ్యాటరీ పికప్ ద్వారా బ్యాకప్ పవర్ ఉంచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అవునండి, కాకపోతే ఈ బ్యాటరీస్ అవి పెట్టించుకుంటే మన సొంతంగా డబ్బులు పెట్టుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీ రాదు. ఇంతకుముందు చెప్పినట్టు మా ఏరియాలో ఎక్కువగా కరెంట్ పోదు, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావాలి, లోన్ కూడా రావాలి అనుకున్న వాళ్ళు ఈ బ్యాటరీస్ అయితే వద్దు, ఆన్ గ్రిడ్ సిస్టమ్కే వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ పేర్లోనే ఉంది ఆఫ్ గ్రిడ్, అంటే గవర్నమెంట్ పవర్ అనేది ఉండదు. మీకు ఎక్కడైతే గవర్నమెంట్ పవర్ ఉండదో మారుమూల ప్రాంతాలు, గెస్ట్ హౌస్ లాంటివి కట్టుకునేటప్పుడు అక్కడ గవర్నమెంట్ పవర్ అనేది స్తంభాలు అవన్నీ కూడా ఉండవు కదా, అలాంటి దగ్గర ఆఫ్ గ్రిడ్ అనేది పెట్టించుకోవడం చాలా మంచిది. ఇందులో సోలార్ సిస్టమ్ అయితే కామన్గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు బ్యాకప్ ఉండాలి కదా, బ్యాటరీస్ పెట్టుకుందాం అంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి మన గవర్నమెంట్ పవర్ అనేది ఉండదు కాబట్టి బ్యాటరీస్ అనేది ఖచ్చితంగా బ్యాకప్ అనేది పెట్టుకోవాలి. ఈ ఆఫ్ గ్రిడ్ సిస్టంలో కూడా సేమ్ 2 కిలోవాట్ 3 కిలోవాట్ మన అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అనుకున్నట్టు ఎక్కడైతే మన గవర్నమెంట్ పవర్ ఉండదో అక్కడైతే ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. మూడోది వచ్చేసి హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ లో సోలార్ పవర్ కూడా ఉంటుంది, గవర్నమెంట్ పవర్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా బ్యాటరీస్ ఉంటాయి. ఈ సోలార్ పవర్ అనేది కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీస్ లో స్టోర్ అవుతుంది అనమాట. మనకు నైట్ టైం అనేది సోలార్ ప్రొడ్యూస్ చేయదు కదా, అలాంటప్పుడు ఈ బ్యాటరీస్ లో పవర్ అనేది మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఈ బ్యాటరీస్ లో పవర్ అనేది కొంతవరకు వచ్చింది అనుకోండి, సరిపోలేదు అనుకోండి, అప్పుడు గ్రిడ్ నుంచి వస్తుంది, అంటే గవర్నమెంట్ పవర్ నుంచి కూడా సప్లై అనేది దీంట్లో స్టోర్ చేసుకుని ఉంటుంది. అంటే ఈ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ లో సోలార్ పవర్ నుంచి బ్యాకప్ పెట్టుకోవచ్చు, ఈ గవర్నమెంట్ పవర్ నుంచి కూడా బ్యాకప్ పెట్టుకోవచ్చు. రెండింటి నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా పగలంతా కూడా సోలార్ సిస్టమ్ నుంచి పవర్ వస్తుంది అనుకున్నాం, సాయంత్రం 6 తర్వాత చీకటి అయిపోయింది, పూర్తిగా సోలార్ నుంచి పవర్ అయితే రావడం లేదు. అలాంటప్పుడు సోలార్ నుంచి బ్యాకప్ పెట్టుకుని ఈ బ్యాటరీస్ నుంచి పవర్ అయితే మన లైట్లకి ఫ్యాన్లకి యూజ్ చేసుకుంటాం. ఈ నైట్ టైంలో ఏమవుతుంది, సపోజ్ గవర్నమెంట్ పవర్ అనేది పోయినా సరే ఈ బ్యాటరీలో ఉంటుంది కదా బ్యాకప్ అనేది, ఈ బ్యాకప్ ద్వారా మన లైట్లు, ఫ్యాన్లు, ఇంటి కరెంట్ అనేది రన్ అవుతుంది. అందుకే దీన్ని హైబ్రిడ్ అని పేరు పెట్టారు. సోలార్ పవర్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ పవర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ పవర్ పోయినా సరే ఆటోమేటిక్గా సోలార్ లేదా బ్యాటరీకి చేంజ్ అయిపోతుంది అనమాట. మన ఇంటికి కంటిన్యూస్గా పవర్ అనేది ఆగదు. మా ఏరియాలో కరెంట్ అనేది తక్కువగా పోతుంది, పెద్దగా ప్రాబ్లం ఉండదు అనుకునే వాళ్ళు ఆన్ గ్రిడ్ తీసుకోండి. మా ఏరియాలో కరెంట్ అనేది లేదు, గెస్ట్ హౌస్ తీసుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళేమో ఆఫ్ గ్రిడ్ తీసుకోండి. మా కరెంట్ అనేది ఎప్పుడు ఆగకూడదు, రెండింటి ద్వారా రన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోండి. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడం వల్ల మనకేంటి లాభం? గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుందా? బ్యాంక్ నుంచి ఎటువంటి లోన్లైనా వస్తాయా? అవునండి, మీరు సోలార్ పెట్టించుకుంటే స్టార్టింగ్ రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు. జీరోతో మీకు సోలార్ సిస్టమ్ అయితే పూర్తిగా మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. సపోజ్ మీ ఇల్లు 2 BHK హౌస్, 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఎంత ఉంది? 2 లక్షలు ఉంది.
అంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఎంత వస్తుంది మనకి? 78,000 మనకి సబ్సిడీ ఇస్తుంది. ఇంకా ఇది కాకుండా బ్యాంక్ లోన్ అయితే పెట్టేసుకోవచ్చు. టోటల్ కాస్ట్ వచ్చేసి 2 లక్షలు మొత్తం అవుతుంది కదా. ఈ 2 లక్షలు అనేది బ్యాంక్ లోన్ పూర్తిగా మీకు ఇచ్చేస్తుంది. అంటే మీకు ఇవ్వడం అంటే మీకు ఇవ్వదు, డైరెక్ట్గా బ్యాంక్ నుంచి మీరు ఎక్కడైతే తీసుకుంటారో, సపోజ్ టాటా అనుకోండి, టాటాకి డైరెక్ట్గా ఈ 2 లక్షలు అనేది పడిపోతుంది అనమాట. ఈ లోన్ అయితే 4-5 డేస్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, బ్యాంక్ లోన్ అయితే 2 లక్షలు మీకు వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ని సబ్సిడీ అడుగుతారు. అయితే ఈ 78,000 కూడా 10 నుంచి 15 రోజులు అయితే మీ అకౌంట్లో పడిపోతుంది. అయితే మిగిలిన డబ్బులు బ్యాంక్ లోన్ అనేది ఎన్ని సంవత్సరాల్లో రికవర్ అవుతుంది? దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఇచ్చిన 78,000 అనేది మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడుతుంది. ఈ 78,000 అనేది మీరు వెంటనే కట్టేసుకోవచ్చు. ఏ కంపెనీకి అయితే ఆ కంపెనీ సోలార్ అనేది కట్టేసుకోవచ్చు. లేకపోతే మీరు వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ 78,000 అనేది మీరు వేరే అవసరం కోసం యూజ్ చేశారు అనుకోండి, అంటే మీకు మొత్తం టోటల్గా ఎంత అప్పు ఉన్నట్టు? 2 లక్షలు మీకు అప్పు ఉన్నట్టే. మీరు నెలకి ఎగ్జాంపుల్గా 2,000 రూపాయలు చొప్పున కట్టుకున్నారు అనుకోండి, మీకు 7 నుంచి 8 సంవత్సరాలు అయితే ఈ లోన్ మొత్తం తీయడానికి టైం పడుతుంది. అదే ఈ 78,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రాగానే మీ అకౌంట్లోకి మీరు వెంటనే కట్టేశారు అనుకోండి, మిగిలిన ఈ 1,22,000 అనేది 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. నెలకు 2,000 రూపాయలు చెప్తున్న కట్టు. ఇదంతా కేవలం అంచనా మాత్రమేనండి. మీరు తీసుకున్న సోలార్ బట్టి, ఈఎంఐ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి, మీరు ఎన్ని యూనిట్లు సేవ్ చేస్తున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ మొత్తం డబ్బులన్నీ కూడా. అయితే ఈ సోలార్ పెట్టించుకుంటే లాభమా నష్టమా? నా పర్సనల్ ఫీలింగ్ వచ్చేసి లాభమే అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఒక్క రూపాయి కూడా పెట్టనసలు అవసరం లేదు. స్టార్టింగ్లో బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది పూర్తిగా, గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇచ్చేస్తుంది. సపోజ్ మీ 2 BHK హౌస్కి ఒక ఏసీ ఉందనుకోండి, నెలకి 1,500 నుంచి 2,000 కరెంట్ బిల్ వస్తుంది కదా. ఈ కరెంట్ బిల్ అనేది ఇక్కడ బ్యాంక్కి కట్టేసాం అనుకోండి, 4-5 సంవత్సరాల్లో పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ సోలార్ ప్యానెల్ అనేది 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వస్తుంది అంటున్నారు. సపోజ్ ఈ లోన్ అనేది 4-5 సంవత్సరాల్లో క్లియర్ అయిపోయింది అనుకోండి, క్లియర్ అయిపోతే ఇంకేముంటుంది? ఈ 20 సంవత్సరాలు అనేది కరెంట్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కదా మొత్తం. అయితే ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదు. మనకి నెలకి ఎంతైతే కరెంట్ బిల్ వస్తుందో అంతే బ్యాంక్ కట్టేస్తే సరిపోతుంది 4-5 సంవత్సరాలు. ఇది సింపుల్ కదా, క్లియర్ కదా. సపోజ్ ఈ సోలార్ ప్యానెల్ మీద చెట్టు కొమ్మలు పడినా, రాళ్ళు పడినా వాళ్ళు ఎటువంటి వారంటీ కూడా ఇవ్వరు. మంచి వెంటనే అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బ్యాంక్ లోన్ ఇవ్వడం, సబ్సిడీ రావడం వల్ల సోలార్ అయితే మన ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వెండర్ అనేవాడు సోలార్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా డిజైన్ చేసుకోవాలి, ఎర్తింగ్ అనేది సరిగ్గా అవ్వాలి, ఈ కనెక్షన్స్ ఇవన్నీ మొత్తం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, ఈ వెండర్ అనే వాళ్ళే చేస్తారు. సర్వీస్ చేసే వాళ్ళు కరెక్ట్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా టైంకి వచ్చి రిపేర్ చేసి వెళ్తూ ఉంటే పర్లేదు. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తే మనం వాళ్ళ వెనకాల తిరగలేము, చేయలేము. సారీ సార్, ఇంపార్టెంట్ డౌట్ అనేది మర్చిపోయాను. మనం యూజ్ చేసిన దానికన్నా సోలార్ పవర్ ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేసింది అనుకో, అది మనం గవర్నమెంట్ ఇచ్చుకోవచ్చు. ఆ డబ్బులు మనకి ఏమైనా సేవ్ అవుతాయా? అవును, ఖచ్చితంగా సేవ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మీరు 3 kW సోలార్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ 3 kW సోలార్ అనేది నెల మొత్తం మీద 300 యూనిట్లు జనరేట్ చేసింది అనుకోండి, మీరు 200 యూనిట్లు మాత్రమే వాడారు, మిగతా 100 యూనిట్లు మిగిలిపోయి. ఈ 100 యూనిట్లు ఏమవుతుందంటే, సపోజ్ నెక్స్ట్ మంత్ 300 యూనిట్లు మీరు వాడుకున్నారు, సోలార్ ప్యానెల్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 200 యూనిట్లు జనరేట్ చేసింది. అంతే, ఇక్కడ 100 యూనిట్లు మిగిలిపోయాయి కదా, ఈ 100 యూనిట్లు ఆ 100 యూనిట్లకి జీరో చేస్తారనమాట. ఈ జీరో చేసినా సరే మనం ఎక్కువగా కరెంట్ యూజ్ చేయట్లేదు. సోలార్ ప్యానెల్ అనేది కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎన్ని యూనిట్లు అయితే మిగిలిపోయాయో 6 నెలలకి ₹2.90 చెప్పిన మనకు 6 నెలలకు కానీ కొన్ని ఏరియాలో 1 ఇయర్కి లోపు మన అకౌంట్లో, అంటే మనం ముందు అకౌంట్ ఇస్తామో ఆ అకౌంట్కి అయితే మన డబ్బులు 6 నెలలు లేకపోతే 1 ఇయర్ లోపు పడిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సోలార్ సిస్టమ్ తీసుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.